క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని వర్లారా, దేవుని యొక్క మహాజ్ఞానపు మాటలను పరిశీలించి మీ సొంతం చేసుకోవడానికి ఆసక్తితో ఎదురు చూస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో ఎల్లప్పుడూ శుభాలు కలగాలని కోరుకుంటూ, సందేహాత్మక సమస్యలకు సందేశాత్మక సమాధానాలు అనే ఈ కార్యక్రమంలో బైబిల్పై తమకున్న ప్రశ్నలను సంధించిన ఎందరో దేవుని పిల్లలైన వారి సందేహాలను జీవగ్రంథమైన బైబిల్ నుంచి పరిశీలించి తెలుసుకొని విచారణ లేకుండా, సందేహము లేకుండా విశ్వాసులముగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రశ్నలోనికి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్నను తెర మీద చదువుకుందాం. వందనాలన్నయ్య, నా పేరు ఆంధ్రేయ, వయసు 37. నా ప్రశ్న, 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనములో మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడే ఏలినట్లుగా, మరియు 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడుగా ఏలినట్లుగా ఉన్నది. వారు చిన్న వయసులోనే వీరిని రాజుగా ఎన్నుకున్నారు. ఆ రోజుల్లో రాజరికపు వ్యవస్థ అలాగుండేదా? దయచేసి వివరించండి. మా యొక్క ప్రశ్నలకు ఎంతో ఓర్పుతో సమాధానాలు ఇస్తున్న అందుకు కృతజ్ఞతలు. ప్రశ్న జవాబుల కార్యక్రమం మాకు ఎన్నో తెలియని విషయాలను తెలియజేస్తుంది అన్నయ్య. ఓకే నాన్న ఆంధ్రేయ, నీవడిగినట్లుగా మరి వీరిద్దరినీ కూడా చిన్న వయస్సులో రాజులుగా ఎంపిక చేయటం అనేది అది దైవ సంకల్పానుసారంగా జరిగిందా అంటే అవును. రాజరికపు వ్యవస్థలో వారి తండ్రుల మరణ అనంతరం తమ కుమారులని సింహాసనాసీనులుగా చేయటం అనేది రాజరికపు వ్యవస్థలో అలవాటుగా రావటం అనేది మనకు తెలుసు. ఆ ఇద్దరి జాబితాలో చేరిన వారే ఆంధ్రే అడిగిన ప్రశ్నలో 2వ రాజుల గ్రంథంలోని 21వ అధ్యాయం అలాగే 22వ అధ్యాయంలో మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వయస్సు, అలాగే యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వయస్సు. అంటే చిన్నవాళ్ళుగా వారు పరిపాలన సాగించారా అంటే వారు రాజ్య పరిపాలన అవగాహన వాళ్ళకి లేకపోయినా, ఎలాగూ పరిపాలించాలి ప్రజలను అన్న రాజనీతి శాస్త్రాన్ని వారు అప్పటికి సంపూర్ణంగా ఎరుగకపోయినప్పటికీ వారి వెనుక పెద్దలనేవాళ్ళు, మంత్రులు, ఆస్థాన పండితులు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినవారు, రాజనీతి శాస్త్రాన్ని ఎరిగినవారు వారి వెనుక ఉండి రాజ్య భారాన్ని, రాజ్యం యొక్క అవసరతలను గుర్తిరిగి కేవలం రాజుగా మాత్రమే నామమాత్రంగా అతన్ని నియమించి పరిపాలన అన్నది వెనక ఉండి మరి వారి మంత్రులు కానివ్వండి, అలాగే దేవుని ఆదేశాన్ని పొందిన ప్రవక్తలు కానివ్వండి, వారు నడిపించేవారు. ఎందుకంటే సౌలు ఏలికగా ఉన్నప్పుడు కానివ్వండి, దావీదు ఏలికగా ఉండినప్పుడు కానివ్వండి, ప్రవక్తల ద్వారా దేవుడు వాళ్ళకి పంపిన సందేశాలు మీకు తెలుసు. ఏం చేయాలి రాజులు, ఏం చేయకూడదు అని, యుద్ధానికి వెళ్ళాలా వెళ్ళకూడదా అని, చంపాలా చంపకూడదా అని. కనుక ఇలాంటి ఆదేశాలు దేవుని దగ్గర నుంచి పెద్దలైన రాజులకే వస్తున్నప్పుడు చిన్నలైన వారు రాజులుగా గర్భాన్ని బట్టి వారసత్వంతో వారు అధికారంలోనికి వచ్చినా వారి క్రిందనున్న పెద్దలు సింహాసనం వెనక ఉండి నడిపించిన సందర్భాలు బైబిలులోనే కాదు, చరిత్రలో కూడా మనకు కనబడుతుంది. ఈవెన్ పిరమిడ్స్లోని ఫరో సమాధులలో మరి ఇంచుమించు సుమారు క్రీస్తు పూర్వం 1400-1500 సంవత్సరాల కాలంలో అదే విధానం, వాళ్ళు చిన్న వయసు అయినా సరే తండ్రి అనంతరం కుమారుణ్ణి పరిపాలకునిగా కూర్చుండబెట్టిన సందర్భాలు కొన్ని సందర్భాల్లో భారతదేశ చరిత్రలోనూ ఇతర చరిత్రల్లో కూడా మనం చూడగలం. కనుక వారు నియమింపబడ్డారు అంటే వారి వెనుక దేవుని యొక్క ఆదేశం అలాగే పెద్దల యొక్క ఆలోచన ఉన్నదే కానీ వాళ్ళు నామమాత్రంగా సింహాసనం మీద కూర్చున్న వాళ్ళే, అంతేగాని వాళ్ళు ఏదో తమ జ్ఞానం చేత పరిపాలన చేశారు అన్నది కాదు. కనుక చిన్నపిల్లలుగా వారసత్వాన్ని బట్టి వాళ్ళని సింహాసనం మీద కూర్చుండబెట్టారే కానీ
8 ఏండ్ల వయసులో వాళ్ళు పరిపాలన చేశారు అన్నది కాదు. ఎందుకంటే రాజగర్భాన పుట్టిన రాజకుమారుడే రాజ్యానికి నియమితుడు కావాలి. కాబట్టి ఆయనను కూర్చోబెట్టి మిగిలిన సభ్యులు, రాజ్య సభ్యులు వాళ్ళు పరిపాలన సాగించేవారు. కనుక నాన్న దానిని బట్టి వారు చిన్న వయసులో ఉన్నా సరే వారు పెద్దల యొక్క ఆలోచనతో వారి యొక్క పరిపాలన సాగింది అని మీరు తెలుసుకోండి. ఓకే, మంచిది. గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్నలోనికి వెళ్ళిపోదాం. వందనాలు అన్నయ్య గారు. నా పేరు శాంతకుమార్, నా వయసు 21, ఊరు కర్ణాటక, రాయచూరు. ఆదికాండం 21వ అధ్యాయం 8లో ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను, ఇస్సాకు పాలు విడిచిన దినమున అబ్రహాము గొప్ప విందు చేసెను. ఇందులో నా ప్రశ్న ఏంటంటే, ఇస్సాకు పాలు విడిచిన రోజు విందు చేయటం అంటే వారి ఆచారమా, లేక అబ్రహాముకు ఇస్సాకు పాలు విడిచిన దినమందు విందు చేయమని దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా చెప్పాడా? దయచేసి వాక్యానుసారంగా వివరించగలరని కోరుకుంటున్నాను. అలాగే నేను పెట్టిన ఎన్నో ప్రశ్నలకు మీరు ఓపికతో శాంతితో సమాధానాన్ని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఈ ప్రశ్నకు కూడా సమాధానం అందించండి. ఓకే నాన్న శాంతకుమార్. అక్కడ ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులరా, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాడు, ఇస్సాకు పాలు విడిచిన దినం. ఏమండి, ఇస్సాకు ఎదుగుతున్నాడు, వాగ్దాన పుత్రుడు, దేవుని చేత ముందుగా చెప్పబడి వాగ్దాత పుత్రునిగా వరంగా ప్రసాదింపబడినవాడు, దేవుని ఆలోచన మేరకు జన్మించినవాడు ఇస్సాకు. ఎందుకంటే ఇస్సాకు వలనైనది నీ సంతానము అని దేవుడు ముందుగా చెప్పాడు కనుక ఆ ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాడు. ఎందుకు విందు చేశాడు? ఆచారంగా మాత్రం కాదు. బైబిల్లో ఎక్కడా కూడా పాలు విడిచిన దినాన్ని విందు చేయించమని ఎక్కడా లేదు. కానీ వారి కాలంలో కొన్ని ప్రాంతానికి సంబంధించిన కొన్ని కట్టుబాట్లు, అలవాట్లు ఇవి ఉంటుంటాయి. వాటిని కూడా లోకల్స్గా మనం గౌరవిస్తూ ఉంటాం. ఉదాహరణకి పెండ్లి అనగానే పెండిలో విందు ఉంటుంది. ఏమండి, నిజానికి పెండిలో విందు అవసరమా అంటే విందేం అవసరం లేదు. అలాగని విందు పెట్టకపోతే అది వివాహం కాదు అని కూడా మనం అనలేము. కాకపోతే వచ్చిన అతిథులను గౌరవించి వాళ్ళకి మంచి భోజనాన్ని పెట్టి వధూవరులను ఆశీర్వదించమని కోరటం అనేది అది ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించి వాళ్ళకి ఆ విందు చేయటం అనేది మనం అలవాటుగా మనం చేసుకున్నాం. ఏమండి, అలాగే ఆ రోజుల్లో కూడా అబ్రహాము గారు ఉన్న ఆ ప్రాంతంలో పాలు విడిచిన రోజు అంటే ఈ రోజుతో మా పిల్లవాడు పాలు మానేశాడు. అందుకే అప్పుడప్పుడు మనవాళ్ళలో కూడా అన్నప్రాసన్న అంటుంటారు. అంటే పిల్లలు పాలును విడిచి ఇక పాలు తాగడం మానేసి వాళ్ళు బలమైన ఆహారాన్ని తినడానికి సిద్ధపడ్డానే అన్నప్రాసన అంటారు. అంటే ఎదిగిపోయారు పిల్లలు, ఇక వాళ్ళు బలమైన ఆహారం తినడానికి సిద్ధపడిపోయారు, ఇక పాలు తాగే వయసు దాటారు అని చెప్పడం కూడా ఒక పండగలా వాళ్ళు చేసుకున్నారు. అంటే తమ పిల్లలు ఎదిగిపోతున్నారు అని సమాజానికి చెప్పటం, ఎదుగుదలను చూచి తల్లిదండ్రులు సంతోషించటం, ఇవన్నీ రకరకాల కారణాలు బంధువర్గాల్లో ఉంటాయి. కాబట్టి ఈ కారణం చేత అబ్రహాము ఇస్సాకు పాలు విడిచిన సందర్భంలో ఆయన గొప్ప విందు చేయించినట్టు కనబడుతుంది. కానీ అది ఖచ్చితంగా బైబిల్ ప్రకారంగా దేవుడు నిర్దేశించిన ఆచారమో లేదా అదొక నియమించవలసిన నియమావళో అన్నది ఎక్కడా లేదు. ఎందుకంటే ఇశ్రాయేలులో మిగతా వాళ్ళు ఎక్కడ కూడా అది చేసినట్లుగా లేదు. ఎందుకంటే అప్పటికి ఇశ్రాయేలు అన్న వాళ్ళు లేరు. అబ్రహాము ఇశ్రాయేలులందరికీ పితరుడు కనుక ఆ ప్రదేశంలో వాళ్ళకి ఏవైతే కట్టుబాట్లు, ఆచారాలు అన్నవి ఉంటాయో అది సమాజంలో ఎదుటివారి పట్ల మనం చూపించే కృతజ్ఞత, వారికి విందు చేయించడం అనేది. ఏమండి, అలాంటి భావంతోనే ఆ రోజు అక్కడ అబ్రహాము గారు విందు చేయించిన సందర్భాన్ని మనం చూడాలి తప్ప దానికంటూ ఏదో ప్రత్యేకత ఉంది అని మాత్రం మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? అది ఖచ్చితంగా వాక్య ప్రకారంగా అందరూ పాలు విడిచిన దినాన్ని చేయాలి అనే రూల్ ఆ రోజు కూడా ఏమీ లేదు, కృత నిబంధనలో కూడా అటువంటిది ఏమీ లేదు. ఓకేనా? మంచిది. గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న. నా పేరు గోపాల్, ఊరు వరంగల్, వయసు 33. నా ప్రశ్న, అనే వాక్యం గురించి దేవుని గురించి ఆలోచించటం తగ్గితే, వాక్యం వినటం, బైబిల్ చదవటం తగ్గితే అలాంటి వ్యక్తిని హెచ్చరించటం కోసం దేవుడు ఆ వ్యక్తిని ఏమైనా సమస్యలు ఇస్తాడా? ఆ వ్యక్తి ఇంట్లో ఎవరైనా వ్యక్తికి సమస్య కానీ
రోగంతో చావు కానీ వస్తే దేవుడిని నమ్మిన ఆ మనిషి మారాలి అని దేవుడు వారి ఇంట్లో వారికి సమస్య కానీ చావు కానీ కలిగించి వాక్యంలో ఉండమని దేవుని కోసం బ్రతకమని ఆ వ్యక్తిని దేవుడు హెచ్చరిస్తున్నట్లు పూర్తి వివరణతో వివరించగలరు. ఏనా? వాక్యం వినటం, బైబిల్ చదవటం తగ్గటం వలన దేవుడు ఏదో ఆ వ్యక్తిని సమస్యల పాలు చేస్తాడు అనుకోవటం బైబిల్ ప్రకారంగా అదేమీ ఆధారంతో మనం చెప్పుకోవడానికి లేదు. కానీ దేవుడు పరీక్ష అనేది మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి మనిషి పైన ఈ రెండు శక్తుల యొక్క ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. ఊహ తెలిసిన నాటి నుంచి ప్రతి మనిషి దేవుని కొరకు బ్రతకాలని దేవుడు, దయ్యము యొక్క ఆలోచనలో బ్రతకాలని దయ్యం వారిని ప్రభావితం చేయడానికి మాత్రం ఎప్పుడు ఆలోచిస్తుంటాయి అన్నది మనం తెలుసుకోవాలి. కనుక ఏదో శ్రమ కలిగింది అంటే వారు ఏదో దేవునికి విరుద్ధంగా ఉన్నారు అని అనుకునే భావన తప్పు. ఎందుకంటే శ్రమ కలగడానికి కొన్ని సందర్భాల్లో చేసిన పొరపాట్లు శిక్ష రూపంలోనూ వస్తే, కొన్ని సందర్భాల్లో పరీక్ష రూపంలో కూడా విశ్వాసాన్ని పరీక్షించడానికి ఎదుర్కోవడానికి సమస్యలు ఎదురవ్వచ్చు. కనుక జీవితంలో సమస్యలు అనేవి ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. అయితే ఈ సమస్య పలానా కారణం చేత వచ్చింది అని మాత్రం మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ ఇద్దరి ప్రభావం మనిషి పైన ఉంటుంది కనుక ఆ ప్రభావం విషయంలో, ఆ శ్రమ విషయంలో మనం దాన్ని ఏ విధంగా భావించాలి? శ్రమ కలిగిందా? ఆ విషయంలో మనం శ్రమ కలిగినందుకు దేవుడిని నిందించటమో లేదా దేవుడు మాకు అన్యాయం చేశాడనో భావించకుండా, దేవుడు మనిషి పట్ల చేసే ప్రతి ప్రక్రియ, జీవితంలో జరిగే సంఘటన అది మన మేలు కొరకే చేస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలిగిన శోధనలు తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు మంచివాడు, నమ్మదగినవాడు. మీరు ఒకవేళ శ్రమ కలిగినా సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును అంటున్నాడు. అంటే శ్రమలు అనేవి ఎందుకు మనిషికి సంభవిస్తాయి అంటే కొన్ని సందర్భాల్లో మీ విశ్వాసాన్ని పరీక్షించటం కోసం. ఎందరో భక్తుల జీవితాల్లో వాళ్ళు కలిగిన శ్రమలు మీకు తెలుసు. యోబుకి సడన్గా తన పిల్లలు చనిపోయారు అంటే, తన ఆస్తిని కోల్పోయాడు అంటే, తనకున్న సర్వస్వాన్ని ఆయన దక్కించుకోలేకపోయాడు, నష్టపోయాడు అంటే దేవునికి విరోధిగా మారాడనా? అలా అనుకోవడానికి లేదు. వెనక సందర్భాన్ని మనం ఆలోచిస్తే అది కేవలం దేవుని పరీక్షలోని భాగంగానే, అపవాది చూపించే శోధనలోని భాగంగానే మనం ఆలోచించాలి తప్ప తప్పు చేశాడు గనుక యోబుకి కష్టాలన్నీ వచ్చాయి అనుకోవడానికి లేదు. అంటే కొన్ని సందర్భాల్లో కష్టం నిన్ను శిక్షించడానికి వస్తుంది, కొన్ని సందర్భాల్లో కష్టం నిన్ను పరీక్షించడానికి కూడా వస్తుంది. కష్టం ఏ విధంగా వచ్చినా మనం చేసే క్రియలను బట్టి దాన్ని మనం ఆలోచన చేయాలి, దేనిని బట్టి వచ్చింది అని. కనుక మనుష్యులకు సంభవించే ప్రతి కష్టము అది కేవలం చెడ్డ పనులు చేశారు గనుకనే వస్తున్నాయి అనుకుంటే, అంటే మంచివాళ్ళకు రావనా? అసలు మంచివాళ్ళు ఎవరున్నారు? ఏమండి, లోకంలో ప్రతి మనిషి ఏదో సందర్భంలో నేరస్తుడు. కనుక నేరస్తుడైనప్పుడు మన అందరికీ సంభవిస్తున్నాయి. కనుక మంచివాళ్ళకు రావు అనుకోవడానికి లేదు, చెడ్డవాళ్ళకు మాత్రమే వస్తాయి అనుకోవడానికి కూడా లేదు. దేవుడి పరీక్షలు ఇవ్వటంలో కూడా మన ఘనతను చూడాలని, మన విధేయతను చూడాలని అనుకుంటాడు. అందుకే యోబు గ్రంథంలో ఒక మాట ఈ సందర్భంలో చదివిస్తాను చూడండి. యోబు గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనం చూడండి. యోబు గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనం. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును అంటున్నాడు. చూడండి, అంటే బాధ వలన విధేయత నేర్చుకుంటాం, శ్రమల వలన అనుభవాన్ని నేర్చుకుంటాం. ఏమండి, దేవుడు తప్పించుకునే మార్గాన్ని కూడా మనకు కలుగు చేస్తాడు. అంటే ఖచ్చితంగా వీటన్నిటిని అనుభవించటం అనేది మన జీవితంలో ఒక భాగం. కనుక కష్టాలు కలుగుతున్నాయి అంటే ఆ వ్యక్తి దేవునికి అవిధేయుడిగా ఉండటం వల్లే కలుగుతున్నాయి అని అనుకోవడానికి లేదు. అంటే ఉన్నతంగా బ్రతికే వ్యక్తి కావచ్చు, దేవునికి విధేయత చూపించిన వ్యక్తి అయినా సరే కష్టాల పాలు కావచ్చు, శ్రమల పాలు కావచ్చు.
మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమ అంటున్నాడు. అంటే అపవాది మనల్ని శోధిస్తుంది, మనల్ని కోరుకుంటుంది. ఇతను నేను కలవరపరచాలి అనుకుంటున్నాను, ఇతను నేను ఇబ్బంది పరచాలి అనుకుంటున్నాను, కనుక అతను నాకు అవకాశం ఇవ్వని అడుగుతుంది దేవుణ్ణి. అది తండ్రి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఆ వ్యక్తి మీదకి దానిని అవకాశం ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వాలా వద్దా అన్నది, ఏమంటే అనుమతిని ఇవ్వాలా వద్దా అనేది దైవ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అలాగని దేవుడు ఎవరి మీద అపవాదిని వెళ్లకుండా ఆపే ప్రసక్తి లేదు. అందరినీ ఆయన పరీక్షకు గురి చేస్తున్నాడు. అందరిపైన అపవాది శోధనను చూపిస్తుంది. ఆ శోధనకు సహించి మనం గెలిచిన వారమైతే దేవుని ఉద్దేశాలు నెరవేర్చిన వారం అవుతాం. కనుక నాన్న, కష్టాలు కలగటం అనేది సర్వసాధారణం, సర్వసహజం. కనుక ఆ కష్టాలు కూడా దేనికి కలుగుతున్నాయంటే మన మంచి కోసమే. వాటి ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవడం కోసమే, మన విశ్వాసాన్ని బలపరచుకోవడం కోసమే. ఏమండి, మంచివాళ్ళైతే దాన్ని ఆ విధంగా తీసుకుంటారు, చెడ్డవాళ్ళైతే దేవుడు మాకు కీడు కలుగు చేశాడండి అని కాదు. దేవుడు ఇప్పుడు ఎవరికి కీడు కలుగు చేసేవాడు కాడు. ఆయన చేసే ప్రతి పని వెనుక మంచి ఆలోచన, సంకల్పం అనేది ఉంటుంది. అది అర్థం చేసుకున్న వాళ్ళు దేవుని విధేయులుగా మారిపోతారు. అది అపార్థం చేసుకున్న వాళ్ళు మరి నాస్తికులుగా, దేవుని నమ్మని వాళ్ళుగా మిగిలిపోతారు. కనుక నాన్న, సందర్భాన్ని బట్టి మనం ఆలోచించాలి కానీ కష్టం కలిగిన ప్రతిసారి చెడ్డవాళ్ళు కనుకే కష్టం వస్తుందని అనుకోవడానికి లేదు. అందులో దేవుని పరీక్ష ఉంటుంది, అపవాది శోధన ఉంటుంది. ఓకే నాన్న, మంచిది. గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న, క్రీస్తునామంలో వందనాలన్నయ్య, నా పేరు నారాయణ, ఊరు హైదరాబాద్, నిర్గమకాండం 3:14 ప్రకారంగా దేవుడు ఉన్నవాడు అని చెప్పబడింది కదా, ఈ మాట నాకు సరిగ్గా అర్థం కాలేదు. దేవుడికి పుట్టుక, మరణం లేవు కదా, ఆ ప్రకారం ఎలా ఉన్నవాడు అయ్యాడు? సృష్టి పుట్టక ముందు దేవుడు ఒక్కడే ఉన్నాడు కదా, ఆయన ఏ విధంగా ఉన్నవాడు అయ్యాడు? ఈ ప్రశ్న ఏ విధంగా అడగాలో కూడా నాకు అర్థం అవ్వటం లేదు. కనుక ఇలా అడిగాను. ప్రశ్నే తప్పు అనిపిస్తే మన్నించండి, దయచేసి నా సందేహాన్ని తీర్చండి. నారాయణ, నువ్వు అడిగిన ప్రశ్న సందేహం తప్పు కాదు, ఎందుకంటే సహజంగా అందరికీ ఉన్న ప్రశ్న. ఉన్నవాడు అంటే ఆత్మ సంబంధమైన సంగతులు అని కొన్ని ఉంటాయి నాన్న. అంటే ఇవి భూ సంబంధమైన సంగతులు. శరీరంలో మనం ఉన్నాం కాబట్టి ఈ లోకంలో మన కళ్ళ ముందు కనిపించేవి, వీటిపైన కొంత అవగాహన మనకు ఉంటుంది. ఆత్మ సంబంధమైన సంగతులు అంటారా, అది మనకు తెలీదు. అంటే మనం ఆత్మల లోకంలోనికి వెళితేనే కానీ వాటిని అవగాహన చేసుకోలేని పరిస్థితి. ఉదాహరణకు పౌలు గారు 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో రాస్తూ, 14 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి చనిపోయాడు, ఆయన పరదేశకు వెళ్ళిపోయాడు. అక్కడ ఉచ్చరింపకూడని మాటలు, మనుష్యుడు వాటిని నోటితో పలుకోకూడదు అంటున్నాడు. నోటితో పలుకోకూడదు, ఆ 3-4 వచనాల్లో నోటితో పలుకోకూడదు అని ఎందుకంటున్నాడు? అంటే ఆత్మల లోకం అది, ఆత్మల భాష అది. అక్కడ ఏ విధంగా ఉంటుంది? శరీరంతో ఉంటే మనకు అర్థం కాదు. అది శరీరములో ఉన్నప్పుడు మనకు అర్థం కాదు. ఏమండి, అంటే మనం కూడా అక్కడికి వెళితేనే కానీ ఆ అనుభవం అనేది మనకు రాదు. మనం కూడా అక్కడికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఉదాహరణకి చీమలు ఉన్నాయండి. చీమలు వాటికి ఏమైనా ఆహార పదార్థం దొరికేటప్పుడు అవి సంభాషించుకుంటాయి ఒకదానితో ఒకటి. ఎలా సంభాషించుకుంటున్నాయి? మనిషి ఎప్పటికీ కూడా దాని తాలూకా భాషను డీకోడ్ చేయలేదు. అంటే అవి ఎలా సంకేతాలు పంపించుకుంటున్నాయి, అవి ఏం మాట్లాడుకుంటున్నాయి? చీమలు చూడండి, ఒక లైన్లో వెళుతున్నప్పుడు ఎదుర్కొన్న చీమలు వస్తుంటాయి, ఆ రెండో ఆగుతాయి, కలుసుకుంటాయి, ఏమనుకుంటాయో మనకు తెలియదు, మరలా ముందుకు వెళ్ళిపోతుంటాయి. అలాగే ఇప్పుడు చూడండి, ఒక మనిషి 10 మంది కలిసి ఒకదాన్ని ఎత్తాలి అన్నా, ఒకదాన్ని మొయ్యాలి అన్నా 10 మంది ఒక మాట అనుకుంటారా? ఒకేసారి లేపుతామా, ఓకేనా అని అనుకొని లేపుతారు. మరి ఒక చిన్న ఏదైనా ఆహార పదార్థం వాటికన్నా బరువైనది, వాటికన్నా పెద్దది ఏమైనా కనబడితే చీమలన్నీ కూడా గుమ్ముకూడి వాటిని ఒకేసారి ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాయి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ? ఎక్కడికి వెళ్ళాలో వాటికి తెలుసా? ఎక్కడికి వెళ్ళాలో మాట్లాడుకున్నాయా? అంటే వాటి మధ్య సంభాషణ జరుగుతుందా? మన సంభాషణ ఏంటి? అది మనకు ఎలా తెలుస్తుంది చెప్పండి? మనం శరీరంలో ఉన్నాం, మనం మనుష్యులం, అవి చీమలు, వాటికున్న సంకేతాలు వాటికున్నాయి. అలాగే పక్షులకున్న సంకేతాలు, అలాగే జంతువుల మధ్య ఉన్న సంకేతాలు, వాటి సంకేతాలు వాటివి, అవి మనకు అర్థం కావు ఆ భాష. ఏమండి, కనుక మనుషులుగా భూమి మీద మన కళ్ళ ముందు జరిగే ఈ సందర్భాలలోనే వాటి భాషలు, వాటి సంభాషణలు మనకు అర్థం కాలేకపోతున్నప్పుడు అసలు ఈ లోకమే కాకుండా మరొక లోకానికి సంబంధించిన సంగతులు అంటే ఈ లోకంలో మనం ఎలా అర్థం చేసుకోగలం? మీరు చెప్పండి. ఈ లోకంలో మనం ఎలా అర్థం చేసుకోగలం? అంటే మనకు అర్థం కావాలి అంటే మనం కూడా ఏమవ్వాలి? మనం కూడా ఆ లోకానికి వెళ్ళిపోవాలి. అప్పుడు మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఏంటి? ఏమంటే మన సోదరుడు ప్రేమ్ కుమార్ చనిపోయాడు.
అతను మంచి సేవకుడు, గొప్ప పరిచర్య చేశాడు దేవుని కోసం. కనుక అతడు చేసిన క్రియలను బట్టి, ఆయన పడిన కష్టాన్ని బట్టి ఖచ్చితంగా పితరుల దగ్గరికి నెమ్మది పొందిన చోటికి ఆయన వెళ్ళాడు. ఎందుకంటే దేవుడు అతనికి విశ్రాంతి ఇచ్చేశాడు. నాయన, ఇక నువ్వు పని ముగించే కొడుక, ఇంక నువ్వేం పని చేయనవసరం లేదు, వచ్చే నా దగ్గరికి. ఏమండి, భూమి మీద ఉన్నప్పుడైతే మనం మాట్లాడుతాం, ఆలోచిస్తాం, మన నా పిల్లలు ఉన్నారు ప్రభువా, నా భార్య ఉంది ప్రభువా, ఆమె విధవరాలు అయిపోద్దేమో, పిల్లలు ఉన్నారు ప్రభువా, వాళ్ళు అనాథలుగా మారిపోతారు, నేను ఎందుకు నాయన అనాథలుగా నేను వాళ్ళని విడిచిపెట్టాను కదా, తండ్రిగా నేను చూసుకుంటాను కదరా, నీకెందుకు వాళ్ళ కోసం బాధ? కనుక భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే మనం ఇలాంటి ఆలోచనలతో ఉంటాం. ఎప్పుడైతే ఈ లోకాన్ని దాటి అక్కడికి వెళ్ళిపోయామో భూ సంబంధమైన విషయాల గురించి మనం పెద్దగా పట్టించుకోండి. ఎందుకంటే అది ఆ లోకం, ఆత్మల లోకం, నెమ్మది పొందే లోకం. అక్కడ ఏడ్పు, కన్నీరు, బాధ, ఏమంటే దేని గురించైనా దుఃఖము, ఏదైనా సరే భరించాలి అనే ఆవేదన, ఇటువంటివి ఏమీ లేదు. లాజరు గారు బ్రతుకున్నప్పుడు ఆయన ఎంతో బాధపడ్డాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన గురించి ప్రయోగించబడిన మాట ఏంటో తెలుసా? ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. నెమ్మది అంటే శాంతి, సమాధానం, ఏ కష్టం, ఏ నష్టం, ఏ హింస, ఏమండి ఏ రోగం ఆయనకి లేదు అని అక్కడ అర్థం. అంటే ఆయన ఎట్టి విషయముల్లోనూ ఆయన బరువుగా భావించటం లేదు, కష్టంగా ఆయన స్వీకరించటం లేదు, నెమ్మది అన్నాడు. ఆ నెమ్మది అన్న మాటలోనే మనం అర్థం చేసుకోవాలంతా. ఎందుకంటే అక్కడ జరిగే సందర్భాలను కేవలం మీకు చెప్పాడు. ఏమండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒక్కసారి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం ఏమంటున్నాడు? ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. కనుక ఆ లోకానికి వెళ్ళిన తర్వాత వేదన ఏంటి, కన్నీళ్ళేంటి, దేని గురించి బాధ? పిల్లలు చదవలేదనా, లేదంటే పిల్లలకు డబ్బు లేదనా, వాళ్ళకి ఆహారం లేదనా, వాటి కోసం ఆలోచించవలసిన అవసరం లేదండి. మా నాన్న ఉన్నాడు, ఆయన ఆలోచిస్తాడు. ఏమండి, దిక్కులేని వాళ్ళకి, అనాథలకి నేనే కదా దేవుణ్ణి, నేను ఆదరిస్తాను కదా వాళ్ళని, నువ్వెందుకు కంగారు పడతావు, నేను వాళ్ళ అనాథలుగా వాళ్ళని విడిచిపెట్టను అని ఆయన మాటిచ్చాడుగా. ఆయన చూసుకుంటాడు. కనుక ఆయన చూసుకుంటున్నప్పుడు నా తండ్రి ఉన్నాడనే గొప్ప ఆదరణతో వాళ్ళు ఉంటారే కానీ, అయ్యో నా కొడుకు వాడు చిన్నోడండి పాపం. ఏమండి, ప్రేమ్ కుమార్ తాలూకా కుమారుడు వాడు లేఖన్, ఏమండి వాడు 10వ తరగతి చదువుతున్నాడు, ఇంట్లో వాడే పెద్దవాడు. ఏమండి, మరి తండ్రి చనిపోతే నిన్న రాత్రి 1 గంట తరువాత వాడి కన్నీరు, వాడిని ఓదార్చడం కోసం మీరు నమ్మరండి, తెల్లవారుజాము 5 గంటల వరకు మాకు నిద్ర లేదండి. ఎందుకంటే వాళ్ళతో సంభాషించి, వీళ్ళతో సంభాషించి, వాళ్ళని ఓదారుస్తూ ఒక పక్క వెళ్ళారా లేదా, అన్ని ఏర్పాట్లు చేశారా లేదా. మేము తెల్లవారుజాము 5 గంటల వరకు నిద్ర లేకుండా ఈరోజు ఉన్నామంటే కేవలం వాళ్ళ కుటుంబాన్ని ఆదరించాలన్న ఆలోచనతోనే. ఎందుకంటే స్వయాన మేము దగ్గర లేము, కొన్ని గంటల దూరంలో వాళ్ళు మాకున్నారు. కనుక దగ్గరగా ఉన్న మన సహోదరులందరినీ లేపి, వాళ్ళని పురికొల్పి, పెద్దలందరినీ పంపించి, వాళ్ళకి తగిన సహాయాన్ని అందజేసి ఈ కార్యక్రమాలన్నింటిలోనూ మేము ఉన్నాం. కనుక ఇప్పుడు దేవుడు వాళ్ళ గురించి ఆలోచించడు అని అనుకుంటారు, కానీ నిజంగా నీవు దేవుని గురించి ఆలోచిస్తే ఆయన మీకోసం ఆలోచిస్తాడు. ఇర్మియా గ్రంథం చూడండి 49వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 11వ వచనంలో ఎంత మంచి మాట. అనాథలుగా నీ పిల్లల్ని విడవనయ్యా ప్రేమ్ కుమార్, నేను వారిని సంరక్షిస్తాను. మిస్టర్ శాన్యో, లేఖన్ శాన్యో, నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయించండి. నానా, నీ భార్య ఒంటరి అయిపోయింది అనుకున్నావా? ఏమా ప్రేమ్ కుమార్ భార్య వింటున్నావా? నువ్వు అనాథగా ఏం కాదు తల్లి, నీకు పైన తండ్రి ఉన్నాడు, మనదంతా పెద్ద కుటుంబం, నీకు అన్నయ్యలున్నారు, ఇక్కడ లోకంలో తండ్రులున్నారు, అక్కలున్నారు, తమ్ముళ్ళున్నారు, ఎందరున్నారు నీకోసం. నీకు ఆకలి అనేది రానివ్వరు, నీ పిల్లలకు లోటు అనేది జరగనివ్వరు. యూనివర్సిటీ సార్వత్రిక దేవుని సంఘం ఉందిగా, ఎందుకు మీరు బాధపడతారు? దేనికోసం మీరు విచారించవలసిన అవసరం లేదు తల్లి. ఇలా మేము ఉండడానికి గల కారణం దేవుని యొక్క కుటుంబంలోని వాళ్ళు కాబట్టి. బయట వాళ్ళ కోసం మనం ఎందుకంటే ఆలోచిస్తాం? చేయగలిగిన సహాయం మనం చేయగలం, కానీ ఒక సేవకుడుగా నీ భర్త ఉన్నాడు కాబట్టి, ఒక సేవకుడుగా నీ తండ్రి బ్రతికాడు కనుక ఆయన నెమ్మది పొందడానికి వెళ్ళిపోయాడు. ఆయన హ్యాపీగా పితరులతో పాటు నెమ్మది పొందుతున్నాడు. ఇలాంటి సందర్భాలలో మనం ఆయన కోసం ఆలోచించి, ఆయన ఏదో ఇబ్బంది పడిపోతున్నాడని మనం కన్నీళ్లు పెట్టుకొని, ఆయన ఏదో ఇబ్బంది పడిపోతున్నాడని మనం ఆహారం మానేసి బలహీనపడిపోతే ఎలా చెప్పండి? కనుక మీరు బలహీనపడకండి, ధైర్యంగా ఉండండి. మీకోసం దేవుడున్నాడు. అనాథులుగా మనల్ని ఎవరిని విడిచిపెట్టడు. సహజంగా ప్రతి తల్లి, ప్రతి తండ్రి భూమి మీద ఉన్నప్పుడు ఇలాగా ఆలోచిస్తారు. ఏమని? అయ్యో నేను చచ్చిపోతే నా పిల్లలు అనాథలైపోతారేమో, అయ్యో భూమి మీద అందరికీ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు కదా, నేనే తండ్రిని అని చెప్పుకున్నాడు కదా,
కదా, ఆయన పిల్లల్ని ఆయన ఎలా అనాథలుగా విడిచిపెడతాడు చెప్పండి? అలాగైతే ఆదాం అనాథ అయిపోయాడా? తప్పు చేసిన తర్వాత బయటకు పోయిన తర్వాత బట్టలు కుట్టించాడు, వాళ్ళకి ఆహారం పెట్టాడు. ఏమండి, ఎన్ని చేయలేదండి మన తండ్రి. ఈరోజు శాపం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రకృతిలో ఎన్ని వనరులు, ఎన్ని రుచులు, ఎన్ని రంగులు, ఆహా ఎన్ని ఆహ్లాదకరమైన మరి పరిస్థితులను దేవుడు ఉంచాడు చూడండి. ఇవన్నీ మనల్ని ప్రేమించి అనాథులుగా మనల్ని విడిచిపెట్టాడా మన తండ్రి? లేదండి, మన కోసం మనం చేస్తున్నాడు ఆయన. కనుక ఎవ్వరం మనం అనాథలం కాదు ఆయనను నమ్మినప్పుడు, ఆయన మీద ఆనుకొని బ్రతుకుతున్నప్పుడు. కాబట్టి మీరు ఎవరు విచారించకండి. అతడు నెమ్మదిలోనికి వెళ్ళిపోయాడు, విశ్రాంతినిచ్చాడు దేవుడు. పనిలో బాగా పొలంలో కష్టపడుతున్నాడు అనుకోండి, ఎండలోని భయంకరమైన ఎండ, మండిపోతున్నాడు సూర్యుడు, చర్మం వేడెక్కిపోతుంది, కమిలిపోతుంది. అలాంటి టైంలో యజమాని పిలిచి, రా నాన్న రా, ఓకే నీకు సెలవు ఇచ్చేస్తాను, ఇంటికి వెళ్ళిపో. మరి నా కూలయ్యా, నీ కూలి వచ్చేస్తుంది అయ్యా, నీ కూలి నీకు పూర్తిగా ఇచ్చేస్తాను, ఇంటికి వెళ్ళిపో, విశ్రాంతి తీసుకుంటే పనివాడికి ఎంత ఆనందం. ఈరోజు ప్రేమ్ కుమార్ కూడా అదే ఆనందంలో ఉన్నాడండి. కనుక మధ్యాంతరంగా వాళ్ళు వెళ్ళిపోయారనో, చనిపోయారనో, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారనో, శరీరంలో మనుషులుగా మనం ఉన్నాం కాబట్టి దుఃఖపడుతూ ఉన్నాం. నిజంగా దేవుని యొక్క మహాజ్ఞానం మనకు అర్థమైతే దేవుడు తన పిల్లలను తన విశ్రాంతిలోనికి పంపించేశాడు, తన పనిని ముగించేయమన్నాడు. ఏమండి, ఎవరి ద్వారా హత్య చేయబడలేదు కదా, ఏదో ప్రమాదవశాత్తు చనిపోలేదు కదా, ఎవరో నిర్లక్ష్యం వల్ల ప్రాణం పోయింది అంటే హార్ట్ అటాక్ వల్ల ప్రాణం పోయింది. ప్రాణం పోయినప్పుడు దేవుడే ప్రాణాన్ని తీసేశాడంటే నీ పనికి లేదు నాయనా, నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో, నువ్వు చేయవలసిన పని చాలు. ఏమండి, కనుక ఎవరిని ముందు తీసుకువెళ్ళాలో ఎవరిని తర్వాత తీసుకువెళ్ళాలో ఆయనకు తెలుసు. వారి పనిని బట్టి దేవుడే పనిలో నీకు విశ్రాంతిస్తున్నప్పుడు మనం ఎందుకు బాధపడాలి చెప్పండి? కనుక ఇవన్నీ అర్థం కావాలి అంటే ఆత్మలుగా మనం ఆలోచించాలి. ఆత్మలోకానికి వెళితేనే కానీ ఆయన నిర్ణయాలు ఏంటో, ఆయన ప్రణాళికలు ఏంటో మనకు అర్థం కావు. కనుక ఇప్పుడు తమ్ముడు అడిగిన ప్రశ్న ప్రకారంగా నేను ఉన్నవాడును అని దేవుడు అన్నాడు. ఆయన ఎలా ఉన్నాడో నీకు తెలియాలి అంటే నువ్వు ఆయన దగ్గరికి వెళితే ఎలా ఉండేవాడో, ఆ ఉన్న వ్యక్తికి శక్తులన్నీ ఎలా వచ్చాయో. ఏమండి, ఆయన ఎలా ఉన్నవాడుగా మారాడో. ఉన్నవాడు అనడానికి అర్థం ఏంటో తెలుసా అండి? ఆయనకు పుట్టుక లేదు అని అర్థం. మరి పుట్టుక లేకుండా ఎలా వచ్చాడు? అందుకే వచ్చాడు, పుట్టాడు అనడం కన్నా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాడు. భూమి మీద మనకు అర్థమయ్యి మానవ మట్టి మెదడుకు అర్థమయ్యే చిన్ని జ్ఞానంలో చెప్పాడు. నేను పుట్టినవాడును కానురా, నేను జన్మించినవాడును కానురా, ఆయన నేను ఉన్నవాడను అంటే ఉన్నాను. ఐఎమ్ ఎ లివింగ్ గాడ్. నేను బ్రతికున్నాను, నేను ఎప్పుడూ ఉండేవాడిని. ఎంతకాలంగానైనా, ఎంత కాలాలకు ముందుగానైనా నేను ఉన్నాను, ఉండేవాడను. ఎలా ఉన్నాడో, ఎలా ఉండేవాడో అనేది మనం ఆత్మలుగా అక్కడికి వెళితేనే కానీ మనకు అర్థం కావు ఈ సందర్భాలన్నీ. మృతుల లోకంలోని సందర్భాలు పూర్తిగా అర్థం కావాలంటే మనం మృతుల లోకానికి వెళ్ళాలి. ఏమండి, జంతువుల మధ్య జరిగే సంభాషణ మనకు అర్థం కావాలంటే మనుషులుగా మనకు అర్థం కాదు. మనం కూడా జంతువులుగా మారితేనే కానీ, లేదా చీమలుగా మారితేనే కానీ వాటి మధ్య జరుగుతున్న ఇంటరాక్షన్ ఏంటో, సంభాషణ ఏంటో అనేది మనకు ఎలాగైతే అర్థమవుతుందో, మనం కూడా ఈ లోకంలో ఉన్నంతకాలం మరో లోకానికి సంబంధించిన విషయాలు అర్థం కావు. ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అంటే ఆ లోకంలోనికి వెళితే ఆహా అవునా, ఏడు తల్లి గర్భంలో మనం ఉన్నాం, ముక్కు ఉంది, నోరు ఉంది, ఏడు ముక్కు వాసన పిలుస్తుందా? నోరు తెరిచి ఏమైనా తింటుందా? కానీ వాడు ఉండి నోరిప్పుతూ ఉంటాడు. అంతే కదండి, ఒకసారి ఉమ్మనీరు మింగేస్తుంటారు పిల్లలు. మరి ముక్కు కన్నాలు, అదే ముక్కు కన్నాల్లో శ్వాసరంధ్రాలు, ఆ శ్వాసరంధ్రాలు గుండా ఊపిరితిత్తులు. ఏమండి, ఇవన్నీ కూడా ప్రక్రియ లోన్ జరగదా? మరి గుండు కొట్టుకుంటుంది. ఏమండి, గుండు కొట్టుకుంటుంది. ఎలా కొట్టుకుంటుంది? ఇదేనండి దేవుని యొక్క అద్భుతం. అప్పటి వరకు ఉమ్మనీటిలో, తల్లి యొక్క గర్భాశయంలో, ఏమండి ఆ నీటిలో, ఉమ్మనీటిలో బ్రతుకుతున్న బిడ్డ మనమందరం కూడా ఏమండి, అలా ఒక్కసారి బయటికి రాగానే వెంటనే మనకి ఏం కావాలి? గాలి. అంటే అప్పటి వరకు స్తబ్దతలో, అప్పటి వరకు కేవలం ఏ శ్వాస పీల్చని దశలో ఉన్న ముక్కు భూమి మీదికి అడుగుపెట్టిన మరుక్షణం వెంటనే ఆ ఊపిరితిత్తుల్లోనికి గాలి, ఆ గాలి ద్వారా ఎన్నో జీవక్రియలన్నీ కూడా శరీరంలో ఆరంభమయ్యి మరి 9 నెలల్లో ఎలా ఉన్నాడు బిడ్డ? అది అద్భుతం అండి. అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ అవసరతలు ఏంటో ఆ బిడ్డకి అర్థం కావు. పోనీ మీకేమైనా తల్లి గర్భంలో ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందో, ఎలా ఉండేవారో, ఎలా బ్రతికేవాళ్ళో మీకేమైనా జ్ఞాపకాలు ఉన్నాయా? లేవు. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ జ్ఞాపకాలు లేవు. తల్లి గర్భంలో బయటకు వచ్చినప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ జ్ఞాపకాలే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది కూడా మనకు తెలియదు. అంటే భవిష్యత్తులో జరగబోతుందని మనకు తెలుసా? భూమి మీద ఉన్నప్పుడే భవిష్యత్తు తెలుసుకొనలేని మనము, ఏమండి, గతంలో ఏం జరిగిందో మనకు తెలియదు, భవిష్యత్తు ఏం జరగబోతుందో మనకు తెలియదు. దేవుని విషయంలో కూడా గతంలో దేవుడు అనేవాడు ఎలా ఉండేవాడు, ఎక్కడి నుంచి
వచ్చాడు ఆయన అనేది మానవ మాత్రులుగా మనం ఆలోచిస్తే మనకు అర్థం కాదు. ఏమవ్వాలి? మనం కూడా ఆత్మలుగా మారిపోయి ఆయన దగ్గరకు వెళితే ఆత్మల లోకంలో ఆ భాష, ఆలోచనలు, ఆ పరిజ్ఞానం ఇవన్నీ మీకు అర్థమైపోతాయారు. అక్కడ మీరు ఎవ్వరూ మీకు చెప్పవలసిన పని లేదు. మరి ఇక్కడ మీరు చేయవలసింది ఏంటో తెలుసా? దేవుడు ఎలా వచ్చాడు అనేది తెలుసుకోవడం కన్నా మీరు ఎందుకు వచ్చారు అన్నది తెలుసుకొని, దేవుడు ఇవన్నీ మన కోసం ఎందుకు చేశాడు అన్న విషయాన్ని తెలుసుకొని ఆయన కోసం బ్రతికి చనిపోతే చాలు. తర్వాత మనం దేవుని గురించి ఆయన ఎలా వచ్చాడు అన్నది ఆలోచించవద్దు. దానికి సమాధానం లేదని కాదు, తండ్రి దగ్గర ఉంది. ఆయన అడిగితే చెబుతాడు. ఏమండి, ఇప్పుడు నా తండ్రి పుట్టుపూర్వోత్తరాలు నాకు కొంత మాత్రమే తెలుసండి. ఏదో నా నాయనమ్మ, మా తాతయ్య చెప్పిన విషయాలు, లేదా నా తండ్రి గారు నాతో పంచుకున్న కొన్ని విషయాలే చెప్పగలను. కానీ నా తండ్రికి ఊహ తెలిసినప్పటి నుంచి ఏం జరిగాయి అన్నది అన్ని విషయాలు ఆయనకే బాగా తెలుసు. అవునా కాదా? ఆయనకున్నది అనుభవం. ఏమండి, తన జీవితంలో ఏ సంఘటనలు జరిగాయో, ఏమేమి ఎప్పుడు కాలాల్లో ఏమేమి సంభవించాయనేది నాకన్నా మీకన్నా ఆయనకే వ్యక్తిగతంగా బాగా తెలుసు. మనకు కూడా అంతే. ఏమంటే మన జీవితంలో వ్యక్తిగతంగా ఏమి సంభవించాయన్నది మనకు మాత్రమే చాలా స్పష్టంగా మనకు అది తెలుసు. అలాగే దేవునికి కూడా మనమైన పిల్లలం. ఆయన గురించి మనకి ఏం అర్థమవుతుంది చెప్పండి? తండ్రిని అర్థం చేసుకోవడానికి ఏమండి ఒక మంచి మాట మీకు చూపిస్తాను ఈ ప్రశ్న ముగించే ముందు. ఒకసారి ఈ బైబిల్ నుంచి ఈ మాట చూడండి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం చూడండి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం అండి. సర్వశక్తిమంతుడగు దేవుడు మహత్యము గలవాడైన, ఈ మాట చూడండి, ఆయన మనకు అగోచరుడు. అగోచరుడు అంటే మీకు అర్థం అవడారు ఆయన. మీరు అర్థం చేసుకున్నది కూడా మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం అన్నాడు. అందుకే ఆయన గురించి మనకు వినబడుతుంది కూడా మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే అంటున్నాడు కీర్తనల గ్రంథంలో. అంటే దీని అంతటి బట్టి మనకి ఏం తెలుసుకోవాలి? భూమి మీద ఉన్నప్పుడు మనం ఎందుకు వచ్చాం, ఏం పని చేయాలని దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆత్మలోకంలో అక్కడ దేవుడు ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏమయ్యాడు, ఏమంటే వీటిని గురించి మనం ఆలోచించవలసిన పని లేదు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నాం, దీని గురించి మనం ఆలోచించి అక్కడికి వెళ్ళిపోతే అంతా మనకు అర్థమవుతుంది. అగోచరుడైన ఆయనకు అన్నీ తెలుసు. భూమి మీద మనకు అగోచరుడు, మానవ మేధస్సుకైన అగోచరుడు, కానీ ఆత్మకి అన్నీ గోచరమే, అన్నీ అర్థమైనవే. కాబట్టి మనం అర్థవంతంగా ఉండాలి అంటే, ఏమండి, మనకు అన్నీ అర్థం కావాలి అంటే మనం ఏం చేయాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థం అవుతున్నాను. అంతవరకు మీరు తొందరపడకండి. మీరు ఎందుకు పుట్టారు, మీ జన్మ పరమార్థాన్ని తెలుసుకొని ఇతరులకు ఆ జన్మ పరమార్థాన్ని తెలియజేసి తండ్రి సంకల్పానుసారంగా జీవించే పనిలో ఉంచండి. ఓకేనా? మంచిది. గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న. అన్న వందనాలు, నా పేరు డిపి ప్రసాద్, నేను కర్ణాటకలో ఉంటాను. నాది ఒక ప్రశ్న, సమాధానం చెప్పగలరు? ఆదాము అవ్వలు ఏదోనులో పాపము చేయకముందు మరణము లేకుండా జీవించేవారా? 2 మరణాలు ఎలా వచ్చాయి? అవునానా? వాళ్ళు మరణము లేనివారుగానే ఉన్నారు. ఎందుకంటే వారు ప్రతిరోజు తినడానికి దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు? జీవవృక్ష ఫలములు. అంటే ఎల్లప్పుడూ జీవించడానికి వాళ్ళ దగ్గర ఏమున్నాయి? జీవవృక్ష ఫలములు. అందుకే తప్పు చేసిన తరువాత కూడా దేవుడు వారిని నెట్టేస్తాడు. ఆదాము అవ్వల్ని దేవుడు ఏదైనా తోటల నుంచి బయటికి నెట్టేసి అక్కడ ఖడ్గజ్వాలలను పెడతాడు. ఎందుకంటే ఒకవేళ మరలా బయటికి పోయిన ఆదాము ఏదైనా తోటలో ప్రవేశించి ఒకవేళ మరలా ఆ పండు తిని శాపం వచ్చిన తర్వాత కూడా ఆ పండు తినటం వల్ల నిత్యము జీవించే ప్రక్రియ ఉంది. కాబట్టి చూస్తారన్నమాట. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము అప్పుడే మనలో ఒకడు వంటి వాడు అయిపోయాడు. కాబట్టి ఒకవేళ అతడు చెయ్యి చాపి జీవవృక్ష ఫలమును కూడా తీసి తిని నిరంతరము జీవించునేమో. అంటే తప్పు చేసిన తరువాత కూడా జీవవృక్ష ఫలాన్ని తింటే నిరంతరము జీవిస్తాడా? అంతే కదా మరి. ఏమండి, మళ్ళా చదవండి ఆ మాట. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి, అంటే అప్పటికి నేరం చేసేశాడు, పండు తినేశాడు, అపరాధంలో పడిపోయాడు ఆదాము. అంటే మరణం వచ్చేసిందా? తినుదినమును నిశ్చయముగా చచ్చేది అంటే శరీర సంబంధమైన మరణం కాదు. ఏమొచ్చేసింది ఆయనకి? దేవుని దృష్టిలో ఆయన జీవిస్తున్నాడు శారీరకంగా అయినా కానీ, తన ఆత్మీయంగా ఆయన చనిపోయిన వాడే మరణించిన వాడితోనే సమానం. బ్రతుకున్నా లేనట్టేరా, నా మాట కాదన్నావు గనుక పాపం వలన నువ్వు మరణించావు, అది దేవుని దృష్టిలో. కానీ తప్పు చేసిన తరువాత కూడా ఆదాము బయటికి పోయిన తరువాత మరలా తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము ఒకవేళ జీవిస్తాడేమోనని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడునో
దానిని సేద్యపరుచుటకు ఏదేను తోటలో అతను పంపేశాడు. అప్పుడు ఆదామును వెళ్ళగొట్టిన తర్వాత ఏం చేశాడట ఆయన? ఏదేను తోటకు తూర్పు దిక్కును, తూర్పుగా కదా పంపించేశారు. మళ్ళీ అదే త్రోవలో వెనక్కి వచ్చే పళ్ళు తింటాడేమోనని కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను, అంటే మంట దగ్గరికి వెళ్తే కాలిపోతావు నువ్వు. కనుక ఎందుకు భద్రపరిచాడు అంటే అతనికి మరణం, ఆ మరణాన్ని జయించడానికి జీవవృక్ష ఫలం ఉంది కనుక అది తింటే మనలో నిత్యము జీవిస్తాడు. కనుక జీవించకుండా ఉండేయాలంటే జీవవృక్ష ఫలానికి వెళ్లకుండా నేను చెయ్యాలి. అంటే శరీరానికి మరణం ఉందా అంటే ఉంది, శరీరానికి మరణం ఉంది. జీవవృక్ష ఫలాన్ని తినటం వలన అతను జీవిస్తున్నాడు. కానీ మరి ముందు దేవుడు అమరుడుగానే చేశాడు. ఆయన జీవవృక్ష ఫలంతో కానీ దేనితో కొన్ని పని లేదండి. ఆయన ఆదాము దేవుడు చెప్పిన మాటను అతిక్రమించడం వలననే మరణాన్ని తెచ్చుకున్నాడు. అసలు లేదా మరణం అన్నదే లేదర్రా వాళ్ళకి. 19వ వచనం చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు. నువ్వు మన్ను గనుక తిరిగి మన్ను అయిపోతావు. అంటే మట్టిలో నుంచి వచ్చావు, నువ్వు మట్టిలోనికి వెళ్ళిపోవాలి. మరి దేవుడు ఆదాముని ఎలా చేశాడు? తప్పు చేయకముందు జీవవృక్ష ఫలాలు నువ్వు తింటూ ఉంటావు, బ్రతుకుతూనే ఉంటావు. నీకు మరణం ఎక్కడదయ్యా? అమరులు అన్నారు, అందుకే అమరుడు నువ్వు, నీకు మరణం లేదు. కానీ మరణం ఎప్పుడు వచ్చిందో తెలుసా? దేవుని మాటకు అవిధేయత చూపించడం వలననేనరా మరణం వచ్చింది. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమం పాపమైపోయింది. దేవుని మాటను మీరారు, ఆ పాపమే వాళ్ళ జీవానికి మరణంగా మారిపోయింది. కనుక తినుదినమను చచ్చెదవు అన్న మాట ప్రకారంగా వాళ్ళు దేవుని దృష్టిలో చనిపోయారు. ఆ తర్వాత బహిరంగంగా ఆ జీవవృక్ష ఫలాన్ని తినకపోవటం వల్ల వాళ్ళ శరీరం ఏమైపోయింది? మరణించింది. మన్నైపోవాలి నువ్వు, శాపం వచ్చేసింది వాళ్ళకి. కనుక నాన్న 2 మరణాలు వాళ్ళకి సంభవించాయి. కనుక అంతకుముందు వాళ్ళు దేవుని మాట వినినంత వరకు, విధేయత చూపించినంత వరకు వాళ్ళకి మరణమే లేదు. వాళ్ళు మరణము లేని అజేయులు, వాళ్ళు మరణము లేని అమరులు అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? మంచిది, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న. మొదటి శతాబ్దంలో అద్భుతాలు, స్వస్థతలు ఆగిపోతాయి. పిడి సుందరరావు గారు ఇప్పుడు ఎలా కరోనాను ఆపగలరు? ఈ ప్రశ్న పంపించిన వారు జోసఫ్, 46 సంవత్సరాలు, విశాఖపట్నం. ఓకే జోసఫ్ గారు, మరి జైశాలి పిడి సుందరరావు గారు అంటున్నట్లుగా బైబిల్లో చెప్పబడినట్లుగా మొదటి శతాబ్దంలోనే స్వస్థతలు అనేవి ఆగిపోయాయి. అంటే మనుష్యుల ద్వారా స్వస్థతలు ఆగిపోయాయి అంటే దేవుడు స్వస్థపరచడం కాదు సుమా. చాలామంది ఆయన మాటలను అపార్థం చేసుకుంటున్నారండి. కనుక మీరు అపార్థం చేసుకోకూడదు సుమా, మీరు అపార్థం చేసుకోకూడదు. కనుక ఆయన చెబుతున్నది మనుష్యుల ద్వారా స్వస్థత. అంటే ఒక మనుష్యునికి స్వస్థత వరము నాకు ఉంది అని చెప్పి వరము కలిగిన భక్తుని చేత ప్రార్థించబడ్డం, వరము కలిగిన భక్తుని చేత రోగాలను తరిమివేయబడ్డం, ఏమండి మరణించిన వారు లేవటం, ఇలా శక్తులు కలిగిన వారు, పరిశుద్ధాత్మ శక్తులు కలిగిన వరములు కలిగిన వ్యక్తులు లేరు. అంతేగాని దేవుడు స్వస్థతలు చేయుడు అని కాదు. రెండిటికి చాలా తేడా ఉంది. ఏమండి స్వస్థపరుచు యెహోవాను నేనే అని అన్నాడు కదా. ఏమండి ఈరోజు మనకు కలుగుతున్న స్వస్థత యెహోవా వలన కాదా? మీకు బీపీ వచ్చిందండి, బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నారండి. జ్వరం వచ్చిందండి, జ్వరం ట్యాబ్లెట్ వేసుకున్నారండి. తలనొప్పి వచ్చిందండి, తలనొప్పి ట్యాబ్లెట్ వేసుకున్నారండి. మీరు అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతంగా మారారండి మందులను వాడటం వలన. ఏమంటే డాక్టర్స్ వాడే మెడిసిన్స్ ఇవన్నీ మిమ్మల్ని బ్రతికించడం లేదా? ఇవన్నీ మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేయటం లేదా? రోగగ్రస్తులైన మిమ్మల్ని మరలా ఆరోగ్యవంతమైన మనుషులుగా మిమ్మల్ని చేయటం లేదా? అంటే ఇవన్నీ ఎవరి వల్ల చేస్తున్నారు? వారు వాడే మెడిసిన్స్, వారు వాడే ఏమండి ట్యాబ్లెట్స్, వారు వాడే ఆయింట్మెంట్లు కానివ్వండి, వారు వాడే సెలైన్లు కానివ్వండి, ఇంజెక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి? ప్రకృతిలో దేవుడు చేసినవి, శాస్త్రవేత్తలు పుట్టించినవి కావు. దేవుడు చేసిన ప్రకృతిలో నుంచే కొన్ని మిశ్రమాలను వాళ్ళు తీసుకొని వాటిని కలపడం వల్ల మందులుగా తయారవటం వలన అవి నీకు ఔషధాలుగా ఈరోజు మారిపోయాయి. అంటే మరి దేవుడిని స్వస్థపరచడం లేదా? ఆయన ప్రకృతి, ఆయన కలిగించిన ప్రకృతిని నువ్వు మందులుగా వాడుతున్నావు, నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉన్నావు అంటే నేను యెహోవా స్వస్థపరచలేదా? ఇలా ఎందుకు చెప్పుకోవు నువ్వు? నన్ను ఎవరో మనుష్యుడు ప్రార్థన చేయడం వల్ల నేను స్వస్థపరచబడ్డాను కనుక మనుషుల ద్వారా నేను యెహోవా స్వస్థపరుస్తాడు అనుకోవడం తప్పు. ఎప్పుడూ ఆయన స్వస్థపరిచే యెహోవాయే, ఎప్పుడూ ఆయన స్వస్థత ఇచ్చేవాడే, అందరినీ స్వస్థపరుస్తున్నాడు. ఏంటి రోజు స్వస్థపరచట్లేదా మనల్ని? రోజు మనం తీసుకునే ఆహారం 3 పూట్ల తీసుకుంటున్నామే, అవి మన రోగ క్రిములను చంపే మందులను మీకు తెలుసా? మీరు తినే ఆకుకూరలు కానివ్వండి, మీరు తినే కూరగాయలు కానివ్వండి, మాంసకృతులు కానివ్వండి, పప్పు దినుసులు కానివ్వండి, వీటన్నిటిలో ఉన్నది వైటమిన్స్. అంటే
మీ ఆరోగ్యానికి సంబంధించిన ఉన్నాయి అందులో. వీటిని తినడం వల్ల రోగాలు దరికి చేరకుండా లేదా ఉన్న రోగాలు చనిపోయేటట్లుగా శరీరంలో నుంచి పారద్రోలేటట్లుగా అవి నియంత్రిస్తున్నాయి. అంటే మరి ఇవన్నీ దేవుడు స్వస్థపరిచినట్టు కాదా? మరి ఇదంతా మానేసి ఎవడో ప్రార్థన చేశాడు కనుకనే యెహోవా స్వస్థపరుస్తాడు అనుకనే ఈ మూర్ఖ జనం, మూఢత్వంతో కూడిన జనం, ఏమండి ఇలాంటి మోసాలతో ప్రజలను నమ్మించి మోసగిస్తున్న జనం, ఇలాంటి వ్యక్తుల మీద విడుచుకుపడుతున్నారు సుమా. చాలామంది వాక్యంలోని ఏం చెబుతున్నారు, దానిలోని భావం ఏంటి అని తెలియకుండా ఏదో ఒక మాట విని ఒక వ్యక్తి మీద నేరం మోపితే ఎలా మీరు చెప్పండి? ఎవరో ఏదో చెప్పేసరి వెంటనే నమ్మేస్తారా? ప్రసన్నబాబు గారు చెడ్డవారు అంటే నమ్మేస్తారా? ఎందుకు చెడ్డవాడు, ఏ విధంగా చెడ్డవాడు, చెడ్డవాడు అవడానికి కారణం ఏంటి, అసలు నిజంగా ఆయన చెడ్డ పని చేశాడా లేదా, ఈ విచారణ అంతా తెలుసుకోవాలి కదా. ఎవరో అన్నారని వెంటనే ఆ మాట నమ్మితే ఎలాగర్రా? తప్పు కదా అది. పూర్తిగా విచారణ చెయ్యాలి. నేరస్తులను ముద్రించినంత మాత్రాన ఏ వ్యక్తి నేరస్తుడు కాడు. నేరం నిరూపించబడాలి. ఏమండి, నేరం ఆరోపించబడింది అంతే. కేవలం అతను నేరం ఆరోపించబడింది. ఈరోజున కోర్టులు పోలీస్ స్టేషన్లు ఏంటంటే నేరము ముందు ఎవడ కంప్లైంట్ ఇచ్చినా ఎఫ్ఐఆర్ అంటాడు. ఎఫ్ఐఆర్ అంటే రిమాండ్ అంటాడు. రిమాండ్ అంటే ముందు జైలుకి పంపించే, తర్వాత చూసుకుందాం కోర్టులో. అది ఎప్పుడు తేలుతుంది నువ్వు నేరస్తుడు కాదని? అవి కొన్ని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాలైనా పట్టొచ్చు. ఎప్పుడో నువ్వు నిర్దోషమని తీర్పు పొందుతుంది. కానీ ముందు వీళ్ళే డిక్లేర్ చేసేస్తున్నా నేరస్తుడు అన్నది తప్పు కదా. అంటే ఆ వ్యక్తి నేరస్తుడు కాదా అన్నది సాక్ష్యాధారాలను పరిశీలించిన తరువాత నిజ నిర్ధారణతోనే బయటకు వస్తుంది వాస్తవం. అప్పుడు నువ్వు ఎవరినైనా మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని అనాలి. ఏదో ఒక మాట విన్న వెంటనే ఒక వ్యక్తి నేరస్తుడని నువ్వు చెప్పేస్తే ఎలా? ఇది సబబు కాదు. కనుక ఈరోజు జైశాలి పీడి సుందరరావు గారి కానీ బైబిల్ విశ్వవిద్యాలయం కానీ స్వస్థతల విషయమై అభ్యంతరపరుస్తుందంటే ఏదో దేవుణ్ణి అభ్యంతరపరుస్తున్నారని తప్పుడు సంకేతాలను క్రైస్తవ సమాజంలో సోదర సోదరీమణుల మధ్య పంపిస్తున్నారు. జాగ్రత్త. ఈ మోసపూరితమైన మాటలు నమ్మి క్రైస్తవ సోదర సోదరీమణులారా మోసపోకండి. దేవుడు స్వస్థపరచడని, యెహోవాకు స్వస్థపరిచే వరం లేదని కాదు, నాకు స్వస్థపరిచే వరమందని చెప్పుకుంటున్న ఈ మధ్యవర్తులు, నాకు శక్తులు ఉన్నాయని చెప్పుకునే వాళ్ళు అబద్ధికులు అని చెబుతుంది. ఆయన స్వస్థపరచగలడండి, ఆయన బాగు చేస్తాడండి. కనుక మరి కరోనాని ఈరోజు ఎందుకు ఎవరు బాగు చేయలేకపోయారు? ఏమండి, వాళ్ళ దగ్గర స్వస్థపరిచే వరం లేదా? ప్రాణాంతకమైన వ్యాధులను పారద్రోలే శక్తి వాళ్ళ దగ్గర లేదా? పరిశుద్ధాత్మ దేవుడి శక్తి కరోనా దగ్గర పనిచేయటం లేదా? ఎవరిది పని చేయాలంటే దైవ సంకల్పానుసారంగా జరుగుతుంది. ఇకపోతే జైశాలి గారు ఎలాగా ఆపుతారన్నారంటే, ఆయన ఆపేస్తారంటే నేను స్వస్థతా బోధకుడు అని అనలేదు. మీరు ముందు దేవుని పట్ల మారండి. ఆయన చూపించారు బైబిల్ ఏమని, మీరు మార్పు నొంది మీరు మీ ఉద్దేశాలను మార్చుకొని దేవుని దగ్గర మోకాళ్ళుని దేవుని దగ్గర పశ్చాత్తాపడితే అప్పుడు మీకోసం దేవుని వేడుకుంటాం. అప్పుడు దేవుడు కనికరిస్తే కరోనాని ఆపుతాడు. అంటే మీలో మార్పు రాకుండా ముందు నన్ను ప్రార్థన చేసేయమంటారా? ఈరోజు బోధకులందరూ అలాగే అంటున్నారు. మనిషి మారకపోయినా పర్వాలేదు, మనిషిలో మార్పు రాకపోయినా పర్వాలేదు, మేము మాత్రం స్వస్థత కోసం ప్రార్థన చేస్తాం. అది ఎంతవరకు సబబండి? మారాలి కదా, మార్పు రావాలి కదా. వాడికి ఏదో రోగం కలిగిన వాడిని నువ్వు వాడిని స్వస్థపరిచేస్తుంటే వాడికి దేవుడి మీద నమ్మకం ఏం కలుగుతుంది చెప్పండి? వాళ్ళ మారు మనసు ఎలా కలుగుతుంది చెప్పండి? దేవుని మీద భక్తి ఎలా వాళ్ళలో పుడుతుంది చెప్పండి? కనుక జైశాలి గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? కరోనాను నేను ఆపుతాను అంటే నా దగ్గర స్వస్థతావరం ఉందని కాదు ఆయన ఉద్దేశం. అపార్థం చేసుకోకండి ఆయన మాటని. ముందు మీరు మీ తప్పులను ఒప్పుకొని దేవుని దగ్గర మీరు చేసే ఏమండి వాక్య విరుద్ధమైన వాటన్నిటినీ కూడా దేవుని సన్నిధిలో మీరు మోకరించి అంగీకరిస్తే అప్పుడు దేవుడే అన్నాడు, మీ మీదకి వచ్చే తెగుళ్లను నేను గద్దిస్తాను, ఆపుతాను. యెషయా గ్రంథం 19వ అధ్యాయం చూడండి ఒకసారి బైబిల్ విప్పి. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనం ఏమంటున్నాడండి అక్కడ? యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టును, వారు యెహోవా వైపు తిరుగక, వారు యెహోవా వైపు తిరిగారట. తిరుగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును. స్వస్థపరిచిన వాడు యెహోవాయేనా? కనుక దేవుడు ఈ విధంగా మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, కరోనాను ఆపుతాడు. కనుక నేను చెప్పే విధానాన్ని పాటించండి అని చెప్పటంలో జైశాలి గారు ఉన్నారు. కానీ నా దగ్గర వరం ఉంది కనుక నేను ప్రార్థన చేస్తే కరోనా ఆగిపోద్దని కాదండి అక్కడ ఉద్దేశం. ముందు మీలో మార్పు రావాలి. మీలో మార్పు రాకుండా ఏ భక్తుడు అడిగినా దేవుడు ఒప్పుకోడు. ఏమనుకుంటున్నారు? పెద్ద పెద్ద ప్రవక్తలు లాంటి వాళ్ళు అడిగినా వారి విషయమై మీరు నా దగ్గర వాళ్ళ కోసం రికమెండ్ చేయకండి అని అంటాడు దేవుడు. అలాంటి సందర్భాలు కూడా బైబిల్లో ఉన్నాయి.
భక్తులైన వాళ్ళు నిజంగా దేవుణ్ణి ప్రశ్నించినా, దేవుణ్ణి వాళ్ళ కోసం వేడుకున్నా, ఇదిగోండి చూడండి ఇలాంటి జనం కోసం మీరు నా దగ్గర వేడుకోకండి అని ప్రవక్తలతోనే సూటిగా చెప్పేశాడు ఆయన. ఎందుకు చెప్పేశాడు అలాగని? ఎందుకు చెప్పేశాడు దేవుడు ప్రవక్తలతో అలాగని? చెప్పొద్దని, వాళ్ళ విషయం నన్ను అడగొద్దని ఎందుకన్నాడు? వాళ్ళు మంచివాళ్ళు కారు, వాళ్ళు మారలేదు. మార్పు చెందితే కదా ఎవరైనా మనం క్షమిస్తాం. ఏమంటే రోగం వచ్చింది, రోగం తీస్తాం, మళ్ళీ బయటికి పోయాడు, యథాతథంగా వాడు ఉన్నాడు. వాడు అలా క్రూరుడుగానే జీవిస్తున్నాడు, ఇతరులను హింస పెడుతున్నాడు, ఎందరో కన్నీరు రప్పిస్తున్నాడు. మరి రోగం వచ్చింది కాబట్టి వాడు మార్పుద్దా? రోగం వచ్చింది కాబట్టి వాడు తప్పు తెలుసుకోవద్దా? పశ్చాత్తాపం వాళ్ళు రావడం కోసమే నేను ఈ ప్రక్రియలన్నీ చేస్తున్నాను దేవుడు అంటున్నాడండి. ఇవన్నీ మనుషులకు అర్థం కావాలి. అంతేగాని మాకేదో స్వస్థతా వరం ఉంది కాబట్టి కరోనాను ఆపుతామని కాదర్రా అక్కడ ఉద్దేశం. బైబిల్లోని మాటలను అపార్థం చేసుకోకుండా ఆపగలిగిన దేవుడు ఎప్పుడు ఆపుతాడు? ఒక భక్తుని ప్రార్థన దేవుడు ఎప్పుడు వింటాడో తెలుసా? మీరు మార్పు వచ్చినప్పుడు, మీరు దేవుని సన్నిధిలో మోకరించి పశ్చాత్తాపముతో దేవుని వేడుకున్నప్పుడు, అప్పుడు నా మనసు తిప్పుకుంటాను వాళ్ళ వైపు, నేను మారిపోతాను, నేను వాళ్ళని స్వస్థపరుస్తాను. అవేనండి అప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా. కనుక ఈ విషయంలో అపార్థం చేసుకోకండి. ఓకేనా? మంచిది. గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న. అనయ్య నీకు యేసుక్రీస్తు నామములో వందనాలు. పేరు నవీన్, గ్రామం బూడూరు గ్రామం, మండలం మంత్రాలయం జిల్లా, కర్నూలు. అన్నయ్య నా ప్రశ్న, బైబిల్ ప్రకారంగా సినిమాలు చూడొచ్చా చూడకూడదా? రెండో ప్రశ్న, చనిపోయిన వారిని గురించి బైబిల్ ప్రకారంగా చనిపోయిన వారిని గురించి ఏడవచ్చా? బైబిల్ ప్రకారంగా అన్నయ్య బైబిల్ ప్రకారంగా రాఖీ కట్టవచ్చా? ఈ మూడు ప్రశ్నార్థక ప్రశ్నలను అన్నయ్య నాకు వివరించండి. ఓకేనా? మొదటి ప్రశ్న, బైబిల్ ప్రకారంగా సినిమాలు చూడకూడదా? చూస్తే నీకు ఏమొస్తుంది నాన్న? అందులో నువ్వు నేర్చుకొని నీ ఆత్మీయ జీవితానికి ఏమైనా ఉపయోగం ఉందా? కనుక దేవునికి సంబంధించి ఏమీ నేర్పించలేనప్పుడు వాటిని చూసి నీకు ప్రయోజనం ఏంటి? ఈ రోజున్న దారుణమైన ఈ సమాజంలోని సినీ మీడియాలో ఏమండి సమాజానికి నేర్పిస్తున్నవన్నీ కూడా చెడు. ఏమండి సమాజంలో చెడుని ఇంజెక్ట్ చేస్తున్నాయి. ఈరోజున్న సినిమా వాటిలో సెక్స్ ఉంది, వాటిలో వైలెన్స్ ఉంది, ఏమండి వాటిలో రకరకాల నేరాలు ఘోరాలు అన్నిటినీ కూడా ప్రజలకు వాళ్ళు పరోక్షంగా నేర్పిస్తున్నారు. వాళ్ళు దానికి అలవాటు పడేటట్టుగా చేసేశారు. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది నాన్న. ఎందుకంటే దుష్టుని ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక్క అని అన్నాడు కదా. మరి అక్కడ అందరూ ఎవరు ఉంటారు? ఒక సినిమాలో డైలాగులు అపహసించే డైలాగులు, ఏమండి ఒక సినిమాలో మాటలు క్రూరమైన మాటలు, ఏమండి ఒక సినిమాలో మాటలు అపవాదులతో కూడిన మాటలు, ఏమండి అవన్నీ అంటే చెడ్డవారి దగ్గరే అసలు నువ్వు కూర్చోవద్దు, వాళ్ళతో మాట్లాడవద్దు అన్న బైబిల్ హెచ్చరిస్తున్నప్పుడు చెడు దగ్గరకు నువ్వు కోరిండి ఎందుకు వెళ్ళటం? అటుకు దూరంగానే ఉండండి నాన్న. బైబిల్ నేర్చుకోండి, అనేక మంచి సంగతులు చూడండి. ఓకే, ఇక రెండో ప్రశ్న ఏం అడుగుతున్నాడు? చనిపోయిన వారిని గురించి బైబిల్ ప్రకారంగా ఏడవచ్చా అంటే జ్ఞానము అర్థమైన వాళ్ళు అయితే ఏమనుకుంటారంటే వాళ్ళు విశ్రాంతిలోకి వెళ్ళారు అంటారు. అలాగని ఏడటం నేరమేం కాదు నాన్న. ఎందుకంటే భక్తులైన వారు తమ వారిని పోగొట్టుకున్నప్పుడు వాళ్ళు ప్రలాపించిన దినాలు ఉన్నాయి. ఏడడం ఏమి తప్పు కాదు. ఎందుకంటే మనం వాళ్ళు ప్రేమించినప్పుడు మన కళ్ళంటే నీళ్లు వస్తాయండి. అవునా? మనం ఆత్మీయులు పోగొట్టుకున్నప్పుడు, మనకు కావలసిన వాళ్ళు మనం పోగొట్టుకున్నప్పుడు దుఃఖం మన మనస్సులో ఉండదా? కనుక కన్నీరు రావడం అనేది అది సహజం, శరీర సంబంధమైన ఒక సహజ ప్రక్రియ అది. కనుక మన గుండెల్లోని బాధ తగ్గాలి అంటే కన్నీళ్ల ద్వారా అవి బయటికి రావడం వల్ల కొంత బరువు అనేది మీరు తగ్గుతుంది. చూడండి, అప్పుడప్పుడు ఒకసారి మీకు ఏడుపు ఎక్కువగా వస్తున్నప్పుడు దాన్ని దిగమింగుతున్నారు అనుకోండి, నిజంగా మీ గుండె, మీ కంఠం, ఇవన్నీ ఊపిరితిత్తుల వరకు ఇవన్నీ బిగబట్టినట్టుగా అనిపిస్తాయి. ఎప్పుడైతే మీరు బోరును విలపించారో, ఎప్పుడైతే మీరు ఏడ్చేశారో, ఎప్పుడైతే మీరు కన్నీరు కార్చేశారో మీ మనసు నిజంగా బరువు తగ్గిపోతుందండి. కనుక నిజంగా చనిపోయినప్పుడు ఏడవడం అంటే దేనికోసం ఏడుస్తున్నారు? అయ్యో మా వాళ్ళు మాకు దూరమయ్యారు అని ఏడవండి, పర్వాలేదు, ప్రలాపించండి, తప్పు లేదు. కానీ దేవుడు మాకు అన్యాయం చేశాడు అని ఏడవకండి, దేవుడు తీసుకుపోయాడు అని ఎవరైనా నేరస్తులుగా చేసి ఏడవకండి, అది తప్పు. అలాంటి ఏడుపులు మంచివి కావు. కానీ మీ వారు మీకు దూరమైనందుకు ఏడవండి, అది ఏమీ తప్పు కాదు నాన్న. ఓకే నాన్న, మంచిది. తర్వాత మూడో ప్రశ్న బైబిల్ ప్రకారంగా రాఖీ కట్టవచ్చా? నాన్న బైబిల్ ప్రకారంగా అవన్నీ ఎవరో అన్యజనుల ఆచారాలు. ఏమండి ఇప్పుడు నిజంగా తాడుతోని కట్టాలి అన్నది అది మన దేశంలోనే హైందవులకున్న సాంప్రదాయం. ఏనానా? అలాగని ఇప్పుడు మీరు అక్క చెల్లెల్ని మీరు ప్రేమతో చూడకూడదా? రాఖీ కడితేనే చూడాలా? కాదు. అసలు నీ పొరుగువారినే ప్రేమగా చూడమంటున్నప్పుడు
నీ తల్లిదండ్రులను ప్రేమగా సాకమంది, నీ అన్నదమ్ములను ప్రేమగా చూసుకోమంది, అక్క చెల్లుండ్రులను ఆదరించమని చెప్పింది బైబిల్. ఎన్నో సందర్భాలు ఇవన్నీ మనకు కనబడతాయి. కనుక నాన్న అదేదో కడితేనే చేయాలని కాదు, రూపకాలంకారంగా వాళ్ళు తమ అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకోవడం కోసం వాళ్ళు కట్టుకునివ్వండి. కానీ మీరు చేయవలసింది ఏంటో తెలుసా? కేవలం ఏదో ఒక చేతికి కట్టడం వలన కాదు, కానీ మీ నిజ జీవితంలో మీ తోడబుట్టిన వారి పట్ల నిజంగా వాళ్ళు దేవుని భక్తులైతే మీరు ఎలా ఉన్నారు, వారి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏమండి వారి పట్ల మీరు ఎలా ప్రేమ కలిగి ఉన్నారు? ఏమండి ఈరోజు మరి ప్రేమ్ కుమార్ గారి కుటుంబం ఇబ్బందులు పాలైంది. ఎందుకంటే ఒక పెద్ద దిక్కు లేడు, చనిపోయాడు, ఒక సేవకుడు చనిపోయాడు, మరి ఆయన భార్య విధవరాలు అయిపోయింది, ఆయన పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోయారు. మరి అలాంటప్పుడు అన్నదమ్ములుగా కుటుంబ సభ్యులుగా మనం ఏం చేయాలి? నేను ఎప్పుడు రాఖీ కట్టలేదు ఆవిడికి, ఏమండి ఆయన భార్యకి, ప్రేమ్ కుమార్ నా తమ్ముడు భార్యకి నేను ఎప్పుడు రాఖీ కట్టలేదు. కానీ ఈ సమయంలో అన్నీలుగా మనం అందరం ముందుకు వచ్చాం, మనం అందరం మన చేతనైన సహాయం వాళ్ళకి అందించాం. ఏమండి ఒక తండ్రిగా మన తండ్రి గారు సహాయం పంపించారు, అనేక మంది ప్రిన్సిపల్స్ అయిన వాళ్ళు ముందుకు వచ్చి మేము సహాయం చేస్తాను. ప్రిన్సిపల్స్ కూడా నిజంగా ఏ ఆధారం లేదండి, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. నిజంగా ఆ మాట విన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించానండి. అందుకే వాళ్ళ గురించి ఒక మెసేజ్ కూడా నేను పెట్టాను. అంటే వాళ్ళుగా ముందుకు వచ్చి తమలోని వాడు సేవకుడైన తమ తమ్ముడు ప్రేమ్ కుమార్, ఆయన కుటుంబం ఇబ్బంది పడుతుందని తెలిసినప్పుడు అన్నయ్య మేము ఇది చేస్తాం ఆయన కుటుంబానికి సహాయం చేస్తాం ఉన్నప్పుడు, ఏమిటి తమ్ముళ్ళుగా వాళ్ళే ముందుకు వచ్చినప్పుడు కుటుంబంలోని పెద్దలుగా అన్నలుగా మేమేం చేస్తాం? నిన్న రాత్రే కుమారుడికి మాట ఇచ్చాను, నాన్న ఏడొద్దురా, నాన్న లేడని బాధపడతావు ఎందుకు, డాడీ అని మమ్మల్ని పిలుస్తున్నావు కదా, మేమందరం లేవా, నీ కుటుంబానికి ఏ లోటు రానివ్వవు నాయన, ఏడవద్దు, మేమందరం ఉన్నాం నీ కోసం అని ఆ చిన్న బిడ్డడికి ధైర్యం చెప్పాం మేమంతా కూడా. కనుక ఇలాంటి టైంలో మనం రాఖీ కట్టామా లేదా అన్నది కాదు, మన ధర్మాన్ని ఒక కుటుంబానికి పెద్దలుగా మన కుటుంబంలోని సభ్యులు ఇబ్బందులు పాలవుతే వాళ్ళు మనం ఆదరించామా లేదా? ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉందండి, యాకోబు పత్రిక 1:27 ఏముంది? తండ్రి అయిన దేవుని ఎదుట ఏమండి మంచి భక్తి, యథార్థమైన భక్తి, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలు. ప్రేమ్ కుమార్ చనిపోయాడు అర్ధాంతరంగా, చిన్న వయసు అండి, నా వయసే, ఏమండి ఇంచుమించు నాకు 45, అతను కూడా 45. ఈ చిన్న వయస్సులో పాపం రోగం, హార్ట్ అటాక్ ప్రాబ్లంతో ఆయన చనిపోయాడు, కన్ను మూసాడు సడన్గా. కనుక అతని పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోయారు, అంటే ఇప్పుడు ఎవరు చూడని వాళ్ళు అయిపోయారు. కనుక మనం ఏం చేయాలి? దేవుడు చెప్పినట్లుగా నిజమైన భక్తి అయితే దిక్కులేని పిల్లలను. మరి ఆయన భార్య ఏమండి ప్రేమ్ కుమార్ తాలూకా భార్య, ఆమె విధవరాలు అయిపోయింది, భర్త లేడు, యజమాని లేడు. అలాంటి విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించడం అంటే ఇంటికి వెళ్ళి కళ్ళు మాత్రం తొట్టడం కాదు, ఏమండి కేవలం ఆవిడ దగ్గరికి వెళ్ళి కేవలం కంటి తుడుపు చెప్పే మాటలు చెప్పడం కాదు, క్రియలు. ఎంతోమంది సోదరులు వెళ్ళిపోయారు, సమాధి కార్యక్రమంలో పాల్గొన్నారు, వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చారు. ఏమండి మరి మేమైతే వాళ్ళకి కావాల్సిన ఆర్థికపరమైన సహాయాన్ని మిగతా సహోదరులందరినీ పెద్దలను పంపటం, ఈ కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నాయి. కాకపోతే ప్రతి నెల ఆ కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి అని ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేశాం మేమంతా. కనుక ఇదంతా ఎందుకు చేస్తున్నాం? నిజమైన భక్తి అంటే వారు నిజంగా మనల్ని ఎరిగిన వాళ్ళు, నిజంగా మన కుటుంబీకులు. కనుక వాళ్ళకి మనం సహాయం చేస్తున్నాం, చెయ్యాలి. ఏదో మనం రాఖీ కట్టినప్పుడు అప్పుడే అనుబంధాలు జ్ఞాపకం చేసుకోవడం కాదర్రా. ఈరోజు సమాజం ఎలా తయారైందంటే ఏదో ఫాదర్స్ డే వచ్చేసరికి తండ్రి మీద ప్రేమ, మదర్స్ డే వచ్చేసరికి తల్లి మీద ప్రేమ, ఏమండి అన్నా చెల్లెలు రాఖీ బంధం వచ్చేసరికి అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమ కాదర్రా. ఇవి ఎప్పుడూ ఉండవలసినవి, ఒక రోజున జ్ఞాపకం చేసి మరుసటి రోజున మర్చిపోవలసినవి కావు ఇవి. బ్రతికున్నంత కాలం నీ సహోదరులుగా, నీ పొరుగువారిగా, వారి కుటుంబాల పట్ల నువ్వు చూపించవలసిన ప్రేమ అది. కనుక నన్ను ఏదో కట్టడం అనేది కాదు, అది లోకం చేసుకునేది. మీరు చేసి అసలైన పని విడిచిపెట్టడం కాదు, నిజముగా దిక్కులేని వాళ్ళని, విధవరాండ్రును వారి ఇబ్బందులలో పరామర్శించడమే నిజమైన ప్రేమను బైబిల్ చెప్పింది. కాబట్టి మనమంతా చేయగలుగుతున్నాం, మనమంతా చేతనైన సహాయాన్ని వాళ్ళకి పంపుతున్నాం, ఆ కుటుంబానికి ఏ లోటు లేకుండా ఆదరించడానికి మనమంతా ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. కనుక నిజంగా మనమంతా వాళ్ళ కుటుంబీకులం కాదా? వాళ్ళంతా మనవాళ్ళు కాదా? ఎస్, వాళ్ళంతా మనవాళ్ళు. కనుక వాళ్ళకి ఏ ఇబ్బంది రానివ్వం. ఈ సంఘం సార్వత్రిక దేవుని సంఘం, ఈ సంఘంలో ఒకరికి ఆపద కలిగితే, ఒక అవయవానికి ఇబ్బంది కలిగితే మిగతా అవయవాలని పరామర్శించడం లేదా? మిగతా అవయవాలని వాటికి కావాల్సిన అవసరతలు తీర్చడం లేదా? అది నిజమైన శరీరం, అది క్రీస్తు శిరస్సుగా ఉన్న సంఘం. ఆ సంఘం మనవారా ఈరోజు మనం.
కనుక మన లేమిలో నిజంగా ప్రిన్సిపల్స్ కూడా వాళ్ళ లేమిలో ఈ కరోనా కాలంలో వాళ్ళు తమ కుటుంబాలను పెంచుకోవడమే ఇబ్బందిగా భావిస్తున్న ఈ తరుణంలో వాళ్ళుగానే ముందుకు వచ్చి అని మేము కూడా వాళ్ళ కుటుంబానికి మా చేతనైనంత మట్టుకు ఏమిటి మీరు నమ్మరు, ఎంతో నాకు ఇప్పటివరకు తెలియదు కానీ కొన్ని లక్షల రూపాయలు అప్పుడే వాళ్ళు కూడబెట్టి వాళ్ళకి అందజేయడానికి సిద్ధపడ్డారండి. హ్యాట్స్ ఆఫ్, ఎంత గొప్పోళ్ళు వాళ్ళు. వెరీ గుడ్. అంటే ఇది కుటుంబంగా మనం అంతా ఉన్నాం కనుక ఒకరి కష్టమందు ఒకరి సమస్యలు పాలిభాగస్తులు కావటం, దిస్ ఈజ్ ఫస్ట్ క్రిస్టియానిటీ, ఫస్ట్ సెంచరీ క్రిస్టియానిటీ, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం. అదండి ఈరోజు ఈ సార్వత్రిక సంఘమైన మనం చేయగలుగుతున్నాం. మనమంతా అందులో సభ్యులుగా ఉండడం ఎంతో గొప్ప విషయం. కనుక నానా దేవుని యొక్క వాక్య ప్రకారంగా ప్రవర్తించడానికి మీరు ప్రాధాన్యతనివ్వండి. కానీ లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులు కాదు. వాళ్ళు కేవలం పద్ధతులకు మాత్రమే పరిమితమై ఉండొచ్చు. మన పద్ధతులను దాటి మన బాధ్యతలను చేయగలిగిన వారంగా మనం ఉండాలి. ఓకేనా? మంచిది, వెరీ గుడ్.